హాయ్ హలో అందరికీ. ఎదుటి వాళ్ళని సూటిపోటి మాటలతో బాధపెడుతూ, మీరు బాధపడుతూ ఎందుకండి? మనం నవ్వుతూ ఎదుటి వారిని హాయిగా, సంతోషంగా చుట్టుపక్కల ఉండే వాళ్ళని చూసుకుంటేనే హ్యాపీగా సాగిపోతుందండి జీవితం అనేది. నాకు తెలిసిన ఒక చిన్న చిట్కా, కొంతమంది ఉంటారు, మనం ఏంటి ఇలాగున్నాము, వాళ్ళకెందుకు అలా ఉన్నారు, వాళ్ళతో వీళ్ళతో కంపేర్ చేసుకొని బతికేది లైఫ్ అస్సలు కాదండి. దేవుడనేది మన రాత పైనే రాసి డిసైడ్ చేస్తారు. మనం కిందికొచ్చిన తర్వాత కొద్దిగా మన చేతుల్లో ఉంది మార్చుకోవడం అనేది. అలానే ఫుల్ అండ్ ఫుల్‌గా మొత్తం నా లైఫ్ అనేది మారిపోవాలంటే అది అసాధ్యం అండి. ప్లీజ్ ఎదుటి వాళ్ళతో కంపేర్ చేసుకుండా మీ లైఫ్‌ని మీరు హ్యాపీగా లీడ్ చేయండి. ఇంకా వీడియో విషయానికొచ్చేస్తే, నేను ఇవాళ అయితే సండే స్పెషల్‌గా ఉద్దిపప్పు వడలైతే చేసుకుంటున్నానండి. నేనైతే ముందు రోజు రాత్రే ఉద్దిపప్పుని వాటర్‌లో వేసి బాగా నానబెట్టేసాననమాట. నెక్స్ట్ డే మార్నింగ్‌కి బాగా నానిపోయింది పప్పు అనేది. అందులో కొద్దిగా సన్నగా చాప్ చేసిన ఆనియన్స్, నేనైతే పెప్పర్ అయితే పొడి చేసి వేసుకుంటున్నాను. అలాగే వేసుకుంటే మా పిల్లలు సెపరేట్‌గా తీసి పెట్టేస్తున్నారు. సో, అందుకని చెప్పేసి నేను ఇలా అయితే వేసుకుంటున్నాను. మీరు వీలైతే అలాగే మిరియాలు గాని వేసుకోండి. టేస్ట్ చాలా బావుంటుంది. కొంచెం కరివేపాకు, కొత్తిమీరి, సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోండి. ఆ తర్వాత పాన్ పెట్టి ఫుల్‌గా ఆయిల్ అనేది వేసుకోవాలి. నా దగ్గర కొంచెం ఆయిల్ తక్కువ ఉంది. సో, నేనైతే అంతే వేశాను. మీరు కొంచెం ఫుల్‌గా వేసుకోండి. ఫ్రై చేయడానికి ఈజీగా ఉంటదనమాట. అలా ఆయిల్ అనేది కొంచెం హీట్ అయ్యాక మనం వడలనేవి నేనైతే ఇలా చేత్తోనే తట్టి వేసేస్తానండి. మీకలా రాదు అని అనుకున్నప్పుడు మీరు గెరిటెతోనో లేకపోతే వడ వేయడానికి ఒక గ్యాడ్జెట్ ఉంటుంది కదా! దాన్ని యూజ్ చేసి కూడా వేసుకోవచ్చనమాట. కొంచెం ఎక్స్‌పీరియన్స్ ఉండేవాళ్ళైతే ఇలాగ వేసేస్తారు. ఆకులో కొంతమంది, గరిటెలో కొంతమంది వేస్తుంటారు. ఎలా వేసినా కూడా అన్నీ ఒకటేనండి. మొత్తం ఫ్రై అయ్యాక చూసారంటే చాలా బాగా వచ్చిందనమాట. ఏంటి కొంచెం సేపయితే సరిగా రాలేదు. ఎందుకంటే నేను ఒకే చేత్తో వేశాను కాబట్టి. వీడియో నచ్చిందంటే లైక్ చేసి ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.